ఒకసారి టాపిక్ చెప్తున్నాను, వినడానికి ప్రయత్నం చేయాలి. కానుక వీలు కలుగ చేయును అంటే ఆఫరింగ్. అది ఏ ఆఫరింగ్ అయినా కానుక, ఒక కానుక ఏం చేస్తుందంటే వీలు కలగ చేస్తుంది. ఏం వీలు కలగ చేస్తుంది? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి, ఆ వ్యక్తితో మాట్లాడడానికి, ఆ వ్యక్తిని దర్శించడానికి, ఆ వ్యక్తిని సందర్శించడానికి, సంధించడానికి, స్నేహం పెంచడానికి, ఈ విధంగా చెప్పాలంటే కానుక మనకి వీలు కలగ చేస్తుంది. కాబట్టి మనం కానుకను ఎప్పుడైతే ఇస్తామో అంటే వీలు కలుగుతుంది. చూద్దాం, బైబిల్లోనే మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 18:16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును, అది గొప్పవారి ఎదుటికిని వాణ్ణి రప్పించును. చూడండి, ఇక్కడ చూస్తే సామెతలు అంటేనే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. సామెతలు అంటేనే మనకు ఆలోచన ఇస్తుంది. సామెతలు అంటేనే వివేకాన్ని పుట్టిస్తుంది. సామెతల గ్రంథం చదివినప్పుడు మనకు జ్ఞానం, బుద్ధి, వివేకము, ఆలోచన, గ్రహింపు అనేది కలుగుతుంది. ఎందుకంటే దేవుని జ్ఞానం అంటే దేవుని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే మనకేం చేస్తుందంటే మన జీవితానికి వెలుగు పుట్టిస్తుంది, అక్కడ ఆలోచన పుట్టిస్తుంది. అందుకే ప్రతిదినము కూడా ఈ వాక్య పఠంలో, వాక్య ధ్యానంలో సామెతలను చేర్చుకోవాలి. అలాగే కీర్తనలు అన్ని గ్రంథాలన్నీ చదవాలి. కానీ కనీసం మినిమం ఆ దినానికి కావలసిన ఒక ఆశీర్వాదాన్ని చూడాలంటే బేసిక్గా చాలామంది పిల్లలకి చదువుకోమని చెప్తారు. కీర్తనలు కానీ సామెతలు కానీ ఏం వీలు లేదనుకోండి, కనీసం మినిమం సామెతలైనా చదవని అంటారు. చాలామంది అసలు వాక్యం చదవరు. నేను చూస్తున్నాను మా చర్చికి వచ్చే ఒకరిలో అసలు వాక్యము కాదు, ప్రేయర్ కాదు, ఏమీ లేదు. అసలు జస్ట్ బ్లైండ్ అంటే బ్లైండ్. అంటే వాళ్ళు చాలా పుట్టు క్రైస్తవులే, చాలా దినాల నుంచి దేవుని గురించి అనుభవం ఉంది, జస్ట్ అట్లా వింటున్నారు. కానీ వారు వ్యక్తిగతంగా ప్రార్థించడం కానీ చదవటం కానీ లేదు. నేను ఈ మధ్య కాల సమయంలో సామెతల గ్రంథాన్ని చెబుతున్నప్పుడు కనీసం ఏ డేకి, ఈరోజు 28వ తారీఖు, 28 అంటే 28వ తారీఖు కనీసం సామెతలు 1-2 సార్లు చదివితే కొన్ని మాటలన్నా మన హృదయాన్ని, మన మనసును తాకుతాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు కూడా మనం చదవాలి. అంటే ఎంత చదువుతుంటే అంత కొత్తదనం, కొత్త విషయం. ఇంతకుముందు మనం చెప్పిన దానికి, ఇప్పుడు చెప్పిన దానికి మళ్ళీ కొత్తగా తీస్తున్నాం. అంటే కొత్తగా వస్తుంది, మనకు కొత్తగా దొరుకుతుంది. అంటే ప్రతి దినం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా మన హృదయాన్ని, మన మనసుని ఈ వాక్యం తాకుతుంది. ఇక్కడ అంటాడు, ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగచ్చేను, అది గొప్పవారి ఎదుటకు వాడిని రప్పించను. గొప్పవారి ఎదుటకు మనం ఈజీగా పోలేము. ఒక ఉన్నతాధికారికి, ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర పోవాలంటే అంత సామాన్యం కాదు. మనకు తెలిసిన వాళ్ళని ఉండాలా, లేకపోతే ఒక కానుకని ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకసారి భద్రాచలంలో మరి అనిల్ గారు, మన హైదరాబాద్ ఉన్న అనిల్ గారు ఆ ప్రాంతానికి వచ్చి మరి వాక్యోపదేశాన్ని చేసిన తర్వాత మీటింగ్స్ అయిపోయినాక తన ప్రదేశానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే అయ్యగారి దగ్గరికి పోవడానికి, మరి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక, వాళ్ళు అవకాశం ఇవ్వరు కనుక, రమ్మనలేరు కనుక అతను పోవడానికి, అయ్యగారు మా చుట్టుప్రక్కల ఈ గ్రామాలలో మంచి కొండ తేనె ఉంటుంది, అలాగే మరి అనేకమైన ఔషధాల గుణాలు కలిగిన చాలా విషయాలు ఉంటాయి, నెయ్యి, మంచి ప్యూర్ నెయ్యి దొరుకుతుంది, మంచి ప్యూర్గా పెరుగు దొరుకుతుంది, పాలు దొరుకుతాయి, లేకపోతే కొన్ని ఆ తేనెకి సంబంధించిన కొన్ని మంచి తేనె దొరుకుతుంది. వీటన్నిటి పట్టుకొని ఒక దినాన మీ దగ్గరికి వస్తా అంటే రండి అని చెప్పాడు. ఆ పాస్టర్ రమ్మన్న. నిజమా? మరి ప్యూర్ అంటే ప్యూర్ అన్నది. నిజంగా ప్యూర్ దగ్గర తీసుకెళ్ళాడు. అంటే ఎందుకంటే చుట్టుప్రక్కల రాజమండ్రి కానీ, ఇంకా ఇటుప్రక్కల ఈ చుట్టూ ఎక్కడైతే ఏమైతున్నాయో, అడవు ప్రాంతాలు ఏమైతున్నాయో వాటన్నిటిలో వెతికి నిజంగానే మంచి ప్యూర్ ఇది చక్కటి తీసుకొని వెళ్ళాడు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మంచి రిసీవ్ చేసుకున్నాడు, కూర్చోబెట్టాడు, భోజనాన్ని పెట్టాడు. మంచిగా చక్కగా కొన్ని విషయాలు మాట్లాడినాక అవన్నీ తన దగ్గర ఉన్న ఏమైతే తీసుకెళ్ళాడో, ఒక కేజీ నెయ్యి, 2-3 కేజీలు,
ఒక 2-3 కేజీల తేనె, ఇంకా అక్కడిక్కడ ఏమైతే మరి దొరుకుతాయో మంచి వస్తువులు తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత ఇక పాస్టర్ గారు ఏం చేశారు, ఒక మంచి కానుక ఇచ్చాడు తనకి. ఎంత కానుక ఇచ్చాడంటే 10 lakhs ఇచ్చాడంట. 10 lakhs పరిచర్య కొరకు ఇచ్చాడంట. ఎంత అద్భుతం! ఒక చిన్న కానుక అతన్ని ఆ దైవజనుడి దగ్గరికి వీలు కలగ చేసింది. అంటే అక్కడికి వెళ్ళడానికి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి వీలు కలగ చేసింది. అందుకే ఇప్పుడు మనం చదివాం, దేవునికి వాక్యములు చదువుతున్నాం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచ్చేను. ఏంటి వీలు ఉండదు అంటే మనం వెళ్ళలేము, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేము. గొప్పవారి ఎదుటకు అంత ఈజీగా వెళ్ళటం చాలా కష్టం. అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే, గొప్ప వ్యక్తి దగ్గరికి, సామాన్య వ్యక్తి దగ్గరికి ఈజీగా, ఒక ఉన్నతాధికారి, గొప్ప అధికారి, ఒక నిమిషం, ఒక గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అంటే ఒక సామాన్య వ్యక్తి దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చేమో, కానీ ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఒకటి ఇచ్చు కానుక సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగచ్చేను, అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించునంట. లైక్ మ్యాన్స్ గిఫ్ట్ మేక్ ఇట్ రూమ్ ఫర్ హిమ్, బ్రింగ్ ఇట్ హిమ్ బిఫోర్ గ్రేట్ మెన్. అంటే ఒక కానుక ఏం చేస్తుందంటే గొప్పవారి ఎదుటకు వారిని రప్పిస్తుందంట. ఆ వ్యక్తి గొప్పవారి ఎదుటకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు, కానీ గొప్పవారి ఎదుటకు తీసుకొని వెళ్తుంది కానుక. అలాగే మనల్ని కూడా ఒక్కొక్కసారి ప్రభు దగ్గరికి చాలా సమీపము చేస్తుంది కానుక, వీలు కలగ చేస్తుంది, నీకు జవాబు వచ్చేలాగా చేస్తుంది. ఒక్కోసారి కానుకను బట్టి ప్రభు కదిలింపబడేలాగా అవుతాడు. ఇది చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే కానుకను బట్టి దేవుని దగ్గరికి మనం అంటే లేకపోతే వీలు కలగదా అంటే వీలు కలుగుతుంది, యేసు రక్తాన్ని బట్టి వీలు కలుగుతుంది. కానీ ఇంకా అంటే ఒక్కొక్కసారి ఈ యొక్క గిఫ్ట్ లేదా ఈ యొక్క కానుక బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించునంట. అంటే ప్రభువుని కదిలిస్తాను. అంటే ప్రభు దగ్గరికి మనల్ని ఒక్కొక్కసారి మన కొన్ని బలహీనతలు ఉన్న ఈ యొక్క కానుక ఏం చేస్తుందంటే మన ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అది మన విశ్వాసాన్ని చూపిస్తుంది. అందుకే ఒక ఇచ్చు కానుక వానికి వీలు కలగచ్చును, అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించునంట. చూద్దాం దేవునికి వాక్యంలో నుంచి బైబిల్ చూద్దాం. ముందు చూద్దాం సామెతల గ్రంథం 21:14. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చూసినవా ఎంత కానుక ఎంత విలువైందో. చాటునిచ్చిన బహుమానం, ఏదైనా మిస్టేక్ జరిగింది చాటును చూడండి, కొంతమంది పోలీసులు చాటుగా ఇస్తారు, వాళ్ళకి చాటుకి సైలెంట్ అయిపోయి కొట్టడు, తిట్టడు, ఏమనడు తప్పైనా కానీ ఆ కానుక వాడు ఇచ్చిన బహుమానం ఏం చేస్తుంది, కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచునంట. అంటే వాడు ఇవ్వగానే సైలెంట్ అయిపోతాడు, ఏమనడు. అంటే చాటు ఇచ్చిన బహుమానం అంటే కోపముని చల్లారుస్తుందంట. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచునంట. అంటే కానుకకి ఎంత గుణం ఉందో మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఇచ్చిన బహుమానం లేదా కానుక అంటే చాటునిచ్చిన బహుమానం అన్నాడు, మన కానుక అన్నాడు కింద. అంటే బహుమానం కోపాన్ని చల్లారుస్తుంది. ఉడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుందంట. అంటే కోపాన్ని చల్లారుస్తుంది, మహాక్రోధమును కూడా శాంతిపరుస్తుందంట. ఎంత అద్భుతమో మీరు అర్థం చేసుకోవాలా. అందుకే అప్పుడప్పుడు మన ప్రేయర్ కంటే కూడా మన కానుక మాట్లాడుతుంది. అనేక సార్లు చెప్తా ఉంటా, మురుక్కుబడి మాట్లాడుతుంది, ప్రథమ ఫలం మాట్లాడుతుంది, లేకపోతే మన స్వేచ్ఛార్పణ, లేకపోతే మనం ఇచ్చిన గిఫ్ట్. అంటే కొన్ని సందర్భాల్లో మన కన్నిటికి మన ప్రార్థనకి జవాబు రాకపోతే కానుక వీలు కలుగ చేస్తుంది.
అంటే ప్రభు దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది, ప్రభు సన్నిధిలో కదిలింపబడేలాగా, ప్రభు తిరిగి వచ్చేలాగా, ప్రభు మనకు జవాబిచ్చేలాగా చేస్తుంది. ఎగ్జాంపుల్, బైబిల్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం. మనందరికీ కూడా బాగా తెలుసు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. అంటే అనేక విషయాల్లో తన కలిగిన దాంట్లో ధర్మాన్ని చేస్తున్నాడు. ఒక దినాన ఆ ధర్మము, ఆ కానుక, లేదా ఇతరులకు ఇచ్చినది, దేవునికి ఏదైనా చేస్తున్నది ఏం చేసిందంటే, పరలోకపు దూత కదిలింపబడి ఆయన ఉన్న గదిలోకి 3 గంటల సమయంలో ప్రార్థించే సమయంలో, రమారమి 3 గంటల సమయంలో ప్రార్థిస్తుండగా కొర్నేలిని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి పేతుని పిలిపించి, వారి పేతురు వచ్చి ప్రసంగం చేసిన తర్వాత అందరి మీదకి దేవునికి అభిషేకం, అన్యజనుడైన ఈ యొక్క కొర్నేలి ఇంటి మీదకి అభిషేకం వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఇతని దాన ధర్మాలు, అంటే ప్రభువు కదిలించబడి ప్రభు దిగి వచ్చేలాగా చేసింది, దూత దిగి వచ్చేలాగా చేసింది. అంటే చాటునిచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక. ఒడిలో పెడితే అందుకే కుదించి మీ ఒడిలో కొడుతున్నట్టు. అంటే కొంతమంది ఒడిలో పెట్టినప్పుడు ఏమైతుందంటే ఆ కానుక మహాక్రోధమును చల్లారుతుందంట. ఎంత అద్భుతమైన కార్యం. కాబట్టి నువ్వు ఇచ్చే అప్పుడప్పుడు ఈ కానుక రిఫర్ చేస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో నీ ప్రేరుకి జవాబిస్తుంది, కొన్ని సందర్భ ఆలస్యాలకు త్వరితగతిలో జవాబు వచ్చేలాగా చేస్తుంది, కొన్నిసార్లు వీలు కలగా చేస్తుంది. అంటే ప్రభు సన్నిధికి కానుకని మనల్ని నెట్టుకుని వెళ్ళేలాగా చేస్తుంది. గొప్పవారి ఎదుటగా తీసుకొని వెళ్తుందంట. గొప్పవారి ఎదుటగా మనం వెళ్ళలేం, కానీ కానుక తీసుకెళ్తాం. కానుకతో పాటు మనం వెళ్ళగలుగుతున్నాం అని అర్థం, దాని అర్థం. ఓకే, మంచిది. ఆదికాండం 43వ అధ్యాయం 11, దానికంటే ముందు 32:13 చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకలను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. తన దాసుల చేతికి అప్పగించి 21 వరకు చదివాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరవాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా కానుక మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. చూడండి, ఇక్కడ చూస్తే మరి ఏశావు కోపముతో క్రోధముతో ఎప్పుడూ వెళ్ళిపోయాడు ఏశావు నుంచి. అయినా ఇంకా పగ, కోపము, క్రోధం ఉంచుకున్నాడేమో అని మరి ఏశావు నిమిత్తం యాకోబు భయపడుతున్నాడు. అయితే యాకోబు కొంచెం తెలివిగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అతను మరి తన దగ్గరున్న ఏమైతే ఉన్నాయో వాటిని కానుక రూపంలో పంపుతున్నాడు. ఇందుక మనం చదివాం, కానుక మహాక్రోధమును శాంతపరుస్తుంది, సమాధానపరుస్తుంది, కోపమును చల్లారుస్తుంది. ఇక్కడ చూస్తే ఆ జ్ఞానాన్ని కలిగి రాత్రంతా మరి అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దాంట్లో, తాను కూడగట్టిన దాంట్లో, కష్టపడిన దాంట్లో, తాను 21 సంవత్సరాలు కష్టపడి 2 గుంపులైపోయి తాను సంపాదించిన దాంట్లో రాత్రనక పగలనక చెమటోర్చి కష్టపడి సంపాదించిన దాంట్లో తన అన్నయ్యైన ఏశావు కొరకు కానుకను, మరి అనగా 200 మేకలను, 200 మేకలే కాదు, 20 మేకపోతులంట, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను
తీసుకుని మంద వేరుపరచను. అంటే ఎంత భయపడుతున్నాడో చూడండి. ఎన్నిట్లో తీస్తాడో చూడండి. ఒక 20 కాదు, కొన్నే కాదు, 200 అంట. 200 మేకలు తీస్తే మన మేకపోతులేమో 20 తీస్తున్నాడు. గొర్రెలు 200 తీస్తే దాంట్లో పొట్టేళ్లను తీస్తున్నాడు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఎంతో విలువైన తీస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తుందంటే 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మంద వేరుపరుస్తున్నాడు. ఎందుకు? తన క్రోధము చల్లార్చాల. ఇతను అక్కడికి పోయి అతను చూసినప్పుడు ఇతని మీద కటాక్షము కలగాల, సమాధాన పడాల, కనికర పడాల. మరి ఏమైనా చేస్తాడేమో అని భయపడి కానుకను సిద్ధపరుస్తున్నాడు. అంటే కానుక ఏం చేస్తుంది? సమాధాన పరుస్తుంది, వృధాన్ని చల్లారుస్తుంది, వీలు కలగ చేస్తుంది, గొప్పవారి ఎదుటగా తీసుకొని వెళ్తుందంట. ఈరోజు నువ్వు ఇచ్చే కానుక దేవుని సన్నిధికి నేను నేరుగా తీసుకెళ్తా అంటది, బలమైన కార్యాలు చేస్తుంది. బలమైన కార్యాలు. మరి ఇక్కడ చూస్తే, మరి దేవునికి వాక్యంలో చూస్తే, తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వాళ్ళు మొదటి వారితో, నా సహోదరుని ఏశావు నిన్ను ఎదుర్కొని నువ్వెవరు, ఎక్కడి నుండి వెళుచున్నావు, నీ మందలు నీ ముందరున్నవి ఎవరు అని నిన్ను అడిగిన ఎడల అప్పుడు చెప్తాను, ఇవి నీ సేవకుడిన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక. ఇది ఏశావు నిమిత్తం పంపబడుతున్నది, ఏశావు కొరకు. అంటే యాకోబు అక్కడ ఆగిపోయాడు, భయపడి ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళని మందగా పంపిస్తున్నాడు. ముందు సమాధాన పరుచుకుంటున్నాడు, కానుక ద్వారా సమాధాన పరుచుకుంటున్నాడు. అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను. అట్లతోడు నిన్ను ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని సమాధాన పరిచిన తర్వాత, ఎంత అద్భుతం! కానుక ఏం చేస్తుంది? క్రోధాన్ని చల్లారుస్తుంది, సమాధాన పరుస్తుంది, మహా క్రోధమును శాంతపరుస్తుందంట, కోపమును చల్లారుస్తుందంట, వీలు కలగ చేస్తుందంట. మీరు ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోవాలా. ఏదో కానుకే కాదు, అంటే కానుక ఇన్ని రకాలుగా నిన్ను దీవించడానికి వీలు గొప్పవారి ఎదుటకు నిన్ను తీసుకెళ్తాంది. సర్వోన్నతి ఎదుటికి ఒక్కొక్కసారి నీ కానుక వీలు కలగ చేస్తుంది. అంటే నీ రిక్వెస్ట్, నీ ప్రేయర్, నువ్వేదైతే విన్నవించావో, అయ్యా ఇలా చేసుకుంటా, ఈ మృక్కుబడి ఇలా చేసుకుంటా, నాకు వచ్చిందంటే ఇలా చేస్తా, నీకు ఇచ్చిందంటే ఇలా చేస్తా, నాకున్నదంటే ఇలా చేస్తా, నీ పదం ఫలం, కృతజ్ఞార్పణ, లేకపోతే నువ్వు చేస్తున్న ఇలా చేస్తాను ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటూ వీలు కలగ చేస్తుంది. సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చెప్పున అతనితో చెప్పవలను, ఇదిగో నీ సేవకుడు యాకోబు మా వెనుక వచ్చుచున్నానని చెప్పవలను. 2వ వానికి 3వ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించడం. అంటే ఒక మనిషికి అంత తీస్తానంటే దేవునికి ఎంత తీయాలా? దేవునికి ఎలా చేస్తాడు? ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోవాలా. ఒక మనిషికే భయపడి మరి ఏశావు అంతగా చేస్తానంటే ఎంతగా దీవించబడ్డాడు. మరి దేవుడే తను దీవించిన దేవునికి ఇంకెంత చేయగలగాల అంటే, దీన్ని బట్టి చూస్తే యాకోబు చాలా దేవుని ప్రేమించాడు. అందుకే 2 గుంపులు అయిపోయాడు. అంటే ఇప్పుడు సమాధాన పరుచుకుంటున్నాడు, క్రోధముతో, కోపముతో. ఎప్పుడు వచ్చిన నాటి నుండి మరి కొంచెం మోసపరచాడని, మరి తల్లిని బట్టి, అతను చెప్పిన దాన్ని బట్టి దేవుని చిత్తానుసారంగా చేసినప్పటికీ మోసపరచబడ్డాడు, మోసపోయాడు, మోసపరిచాడు నిన్ను అనుకున్న ఏశావుకి మరి ఏసావే చేసుకున్నాడు. ఏశావే తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన కారణాన్ని బట్టి యాకోబుని దేవుడు దీవించినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఎంతగానో ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత యాకోబుని 2 గుంపులుగా చేస్తున్నాడు. తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు మళ్ళా ఏమైనా హాని చేస్తాడేమో, 21 సంవత్సరం అయిపోయింది, ఏమైనా చేస్తాడేమో, కీడు చేస్తాడేమని కానుకను పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అతడు తన కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. అంటే వీలు కలగ చేసుకుంటున్నాడు, గొప్పవారి ఎదుట కది రప్పించునంట. ఈరోజు కానుక వీలు కలగ చేస్తుంది. మరలా అంటున్నా,
నీకు ఒక దారి కలగ చేస్తుంది, నీకు ఒక వే కలగ చేస్తుంది, నీ ఆటంకాలు తొలగిస్తుంది, నీ ఆర్థిక విషయాన్ని ఆశీర్వదిస్తుంది, నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు ఎక్కడైతే ఏమైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగి యేసు నామములో భూమి మీద యేసు రాకడ వచ్చే లోపల నువ్వు సమృద్ధిగా దీవించబడదు గాక. నేను మనమందరం సమృద్ధిగా ఆశీర్వదించబడదుము గాక. అవును, కానుకను తనకు ముందుగా పంపించాడంట. ఈరోజు ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో మనం అందరం బ్రేక్ త్రూ అవుతాము గాక. నీ ఫ్యామిలీ, నీ చిల్డ్రన్, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు చేస్తున్న చేతి పనులు, నీ ప్రయత్నం, నీ ప్రతి విషయంలో నాట్ వర్ ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించబడదు గాక. ప్రేయర్ లైఫ్ లో, వాక్యములు, అభిషేకములు, వరములలో, లేకపోతే దేవునికి ఇచ్చేట్లో ప్రార్థనలు, ముందుకు వెళ్ళటంలో, స్వార్థ ప్రకటించడమా, ఎన్ని టైం అన్నిట్లో, పరిశుద్ధ జీవితములు అన్నింట్లో కూడా. అవును, ఇప్పుడు కానుక ఏం చేస్తుంటే వీలు కలగ చేస్తుందంట. చూద్దాం 43:11. ఇక్కడ ఒకసారి చూసుకుందాం. 33:10 చదవండి ముందు. అప్పుడు యాకోబు, అట్లా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఏశావుతో అంటున్నాడు, అట్లా కాదు, వద్దు అంటున్నాడు ఏశావు. అప్పుడు యాకోబు, అట్లా కాదు, అట్లా అనుకో, నువ్వు అసలు నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకో. బలవంతం చేస్తున్నాడు. వద్దంటే మనం టక్కన అయిపోతాం. వద్ద నోట్లకెళ్ళి బయటికి రాకముందే మనమైతే ఆగిపోతాం. వద్దు అనగానే టక్కన అయిపోతాం. ఇన్ని గొర్రెల, ఇన్ని మేకల, ఇన్ని మందల, ఇన్ని 3 గుంపుల, మళ్ళీ గాడిదల, మేకలు, పొట్టేళ్ళు, ఆవులు, ఇదని కాదు, ప్రతి దాంట్లో తెస్తున్నాం. మనం వద్దంటే టక్కన అయిపోతాం. కానీ అలా కాదీనా, అలా లేదు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నదిలా చిత్తగించి నా చేత పుచ్చుకోవాల్సిందే నువ్వు. అలా చేయగలమా? నిజంగా దేవుని అంతగా ప్రేమించగలమా? ఇక్కడ యాకోబు చేస్తున్నాడు, ఏశావు కొరకు ఇలా చేస్తున్నాడు. చిత్తగించి నా చేతను ఈ కానుక పుచ్చుకోయ్యా, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీదకి వచ్చింది కదా. సహజంగా దేవుని దగ్గర ఈ మాట అంటాం, కానీ దేవుని ముఖాన్ని చూసినట్లుగా చూస్తాను నీ ముఖాన్ని. నీ కటాక్షం నా మీదకి వచ్చింది అంటే చంపేస్తా అన్నాడు ఏశావు. మరి ఏశావు చాలా అంటే కక్ష పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు, ఎట్లకైనా చంపుతా అనుకున్నాడు. అటువంటి వాడిని చూసినప్పుడు ఈ కానుకతను ఏం చేసిందంటే ఆ క్రోధాన్ని చల్లార్చింది. చిత్తగించి నా చేతి కానుకను పుచ్చుకోవాల్సిందే, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచితిని, ఈ కటాక్షం నా మీదకి వచ్చింది కదా. అవును, దేవుని కటాక్షం పొందుతాం, దేవుని ముఖాన్ని చూస్తాం, దేవుని సన్నిధికి వీలు కలుగుతుంది. అవును, మన ప్రార్థనలకు జవాబు కొన్నిసార్లు మృక్కుబడి, కొన్నిసార్లు స్వేచ్ఛార్పణ, ప్రథమ ఫలం. అంటే నువ్విచ్చే ఒక మంచి కానుక విలువైనది, శ్రేష్టమైనది, ఒక అద్భుతమైన ఇయర్లీ మొక్కుబడి, లేకపోతే మంత్లీ, లేకపోతే మనం వీక్లీ ఇలా చేస్తున్నది వీలు కలుగ చేస్తుంది. గొప్పవారి ఎదుటకు అది రప్పించునంట. ఈరోజు ప్రభు సన్నిధికి నీ కానుక నిన్ను రప్పించును గాక, జ్ఞాపకార్థంగా ఉండును గాక. 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లైన మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధమైనలైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యము, బోలము, పిస్తాచా కాయలు, బాదాము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. యాకోబు మళ్ళా యాకోబు అదే గుణాన్ని కలిగి ఉన్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడంటే సేమ్ మళ్ళా యేసోబు దగ్గర చేసింది ఇప్పుడు యోసేపు దగ్గర చేస్తున్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు, గొప్పోడు అయిపోయాడు. యోసేపు అని తెలియదు వీళ్ళకి. అక్కడ ఫరో రాజు అనుకుంటున్నారు, అధిపతి అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు మళ్ళా పిల్లల్ని పంపుతున్నాడు. వారి తండ్రి అని ఇశ్రాయేలు అనగా యాకోబు వారితో, అట్లయినా మీరు ఎలాగో చేయండి. మీరేం చేస్తారంటే ఒక పని చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి. ఏమేం ప్రసిద్ధమైనవి ఇంతకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పాస్టర్ గారికి, అలాగే ఆయన ఇచ్చిన కానుకని చెప్పాను. అలాగే ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, కొంచెం బోలం, ఇలాగా ఈ బాదం,
లేకపోతే ఇలాగ ఏమేమైతున్నాయో ఉన్నాయో ఈ దేశంలో ఏమైతున్నాయో మరి మంచివి మీ గోనెలు వేసుకొని ఆ మనుషునికి మీరు ఏం చేయాలి? ఉట్టిగా వెళ్ళకండి, కానుకగా తీసుకొని పోండి. ఒకవేళ మిస్టేక్ అయిందేమో, ఒకవేళ పొరపాటు అయిందేమో, దీన్ని బట్టి దయ చూపిస్తాడు, కటాక్షిస్తాడు. ఆ ఎవరో ఆ మనుషునికి తెలియదు, యేసువని తెలియదు. ఆ మనుషునికి కానుకగా మీరు తీసుకొని పోండి. అందరలా వెళ్ళినట్లుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. ప్రసిద్ధమైన వంట దేశమందు ప్రసిద్ధములైనవి అంటే తేనె గాని, సుగంధ ద్రవ్యాలు కానీ, బోలము కానీ, మనం అంటాం అప్పుడప్పుడు పిస్తా, బాదం పప్పు ఇవన్నీ అంటాం కదా. బాదము, పిస్తా ఇవన్నీ మనం జనరల్ గా వింటా ఉంటాం, ఇప్పుడు కూడా చూస్తా ఉంటాం. ఇట్లా పంపించండి, శ్రేష్టమైనవి, ప్రసిద్ధమైనవి ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోండి. అద్భుతమైన కార్యం. ఈరోజు మనం కూడా అలాగా ప్రభు దగ్గరికి అప్పుడప్పుడు మనం ఎలాగ వెళ్ళాలంటే ఉట్టి చేతులతో కాదు, ఇలాగ వెళ్ళాలంట. చూడండి 43:14 చూడండి తల్లి. 43:14 చూడండి తల్లి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును నీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడునై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు నగుదునని వారితో చెప్పాను. దానిక ఏం చేస్తుందంట? సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని మిమ్మల్ని కరుణించును గాక, కనికరపడేలాగా చేస్తుందయ్యా, మీరు వెళ్ళండి, ఇలా చేయండి అని చెప్తున్నట్లుగా దేవునికి వాక్యములో చూస్తున్నాం. ఈరోజు అందరి జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూస్తున్నాం గాక. అవును, కానుక వీలు కాలుగా చేయను, గొప్పవారి ఎదుట అది రప్పించునంట. ఎంత అద్భుతమైన కార్యం.